ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడు వార్తల్లో ఉండేటువంటి వ్యక్తి. అప్పుడు అధికారిగా ఉన్న, ఆ తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారుతున్న ఎప్పుడు ఆయన వార్తల్లోనే ఉంటారు. తాజాగా ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించింది. ఆయన నియామకం మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది ఎవరో విపక్షం నేతలు కాదు, స్వపక్షం నుంచే ఏబి వెంకటేశ్వరరావు నియామకం మీద అనేక రకాల అభ్యంతరాలు, అసంతృప్తులు, అలకలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? చంద్రబాబుకి సొంత శిబిరం నుంచే ఇలాంటి వ్యతిరేకత రావడానికి అసలు కారణం ఏంటి అన్నది ఆలోచిస్తే ఏబి వెంకటేశ్వరరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవమానించింది అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలుగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ కలిసి ఏబి వెంకటేశ్వరరావు స్థాయిని తగ్గించారు, ఆయన్ని అవమానపరిచేలా వ్యవహరించారు, ఆయన స్థాయికి తగ్గ పదవి కట్టబెట్టలేదు, ఆయన హోదాకు అనుగుణంగా గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచే వస్తున్నాయి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు డీజీ స్థాయిలో పనిచేసినటువంటి అధికారి. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు. కేవలం అధికారిక వ్యవహారాలే కాకుండా రాజకీయాల్లో కూడా వేలెట్టడం మొదలుపెట్టారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అవసరమైన అనేక కార్యకలాపాలు నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనక ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఉందని అనేక మంది నేతలు చెప్పుకొచ్చారు. కొడాలి నాని లాంటి వాళ్ళని కూడా కమ్మ కులం పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ వైపు ఫిరాయించాలని ప్రోత్సహించినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం వెనుక ఏబి వెంకటేశ్వరరావు పాత్ర గురించి అనేక దఫాలుగా అనేక మంది మాట్లాడున్నారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విధుల నుంచి దూరం పెట్టేశారు. సస్పెన్షన్ విధించి ఆయన కనీసం బాధ్యతలు కూడా నిర్వహించడానికి ఆస్కారం లేకుండా చేశారు. చివరికి ఆయన పదవీ విరమణ చేయడానికి ఒక్కరోజు ముందు మాత్రమే ఆయనకు అవకాశం దక్కింది. మధ్యలో కొద్ది కాలం పాటు ఛాన్స్ వచ్చినప్పుడు కూడా దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన సస్పెన్షన్లోనే కొనసాగాల్సిన పరిస్థితి కనిపించింది. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి హోదా దక్కుతుందని అంతా ఆశించారు. ఆయనకి స్థాయికి తగ్గ పదవి వస్తుందని భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా చిరంజీవి రెడ్డి అనే ఎవరికీ తెలియని ఒక నాయకుడు ఈ పోస్ట్ నిర్వహించారు. అదే పోస్టు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి దక్కింది. ఏబి వెంకటేశ్వరరావుకి ఇప్పుడు దక్కినటువంటి ఈ పోస్టు 2014-19 మధ్య నాగులమీర అనే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు నిర్వహించారు. అలాంటి ఒక పదవిని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఒక రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా రుచించడం లేదు. ఇది పూర్తిగా ఆయన్ని అవమానించడమేనన్నట్టుగా అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఏబి వెంకటేశ్వరరావు రాజకీయంగా క్రియాశీలకమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ట్విట్టర్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. అదే సమయంలో కమ్మ కులానికి చెందినటువంటి వివిధ సమావేశాల్లో బహిరంగంగానే కమ్మ కుల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాల్సినటువంటి ఆవశ్యాన్ని వివరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా కమ్మ కులస్తులంతా కట్టడిగా పనిచేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. అలాంటి ఏబి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు ప్రభుత్వంలో మరింత మెరుగైనటువంటి పదవి వస్తుందని అంత ఆశిస్తే అందుకు భిన్నమైనటువంటి రీతిలో ప్రభుత్వం స్పందించిందంటూ చాలామంది సహించలేకపోతున్నారు. అందుకే తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేశ్వరరావుతో పాటు పనిచేసినటువంటి ఏబీవీ సహచరులుగా ఉన్న ద్వారకా తిరుమలరావుకి రిటైర్మెంట్ వెంటనే ఆర్టీసీ ఎండీగా కొనసాగించేందుకు ఉత్తర్వులు వచ్చాయి. దాంతోపాటుగా ఏబి వెంకటేశ్వరరావుతో పాటుగా ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయినటువంటి ఆర్పి ఠాకూర్కి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా దక్కింది. ఢిల్లీ కేంద్రంగా ఆయన సలహాదారు హోదాలో భారీగా ప్రయోజనాలు దక్కించుకోబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావుకి ఒక సాధారణ హౌసింగ్ కార్పొరేషన్కి, అది కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్ చేసి చేతులు దులుపుకోవడం అనేది చాలా నిరాశజనకమైనటువంటి వాదన వినిపిస్తోంది. మరి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేస్తుందా?
ఏబి వెంకటేశ్వరరావు ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తుందా? ఆయన పోస్ట్ని మార్చి మరింత మెరుగైనటువంటి హోదా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందా? ఇప్పటివరకు తనకు దక్కినటువంటి తనకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా విడుదలైన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు పెదవి విప్పినటువంటి పరిస్థితి లేదు. తన బాధ్యతలు స్వీకరించడానికి కూడా ఆయన ముందుకు వస్తున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఆయన నిజంగానే శాంతించి తన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడతారా? లేకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి హోదాను ఆయన స్వీకరించడానికి ససేమిరా అంటారా? చూడాలి మరి ఏమవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.